తెలంగాణలో స్థానిక సమరానికి సై అంటున్నాయి ప్రధాన పార్టీలు. అధికార కాంగ్రెస్ లో కాస్త హడావుడి ఎక్కువగానే కనిపిస్తోంది. గెలుపు వ్యూహాలను రచించడంలో బిజీ అయిపోయింది. అయితే బీసీ రిజర్వేషన్ల అంశం కోర్టు పరిధిలో ఉండటంతో ఆ గండ నుండి గట్టేందుకు కీలక నిర్ణయమే తీసుకుంది. ఇంతకీ హస్తం పార్టీ ఏం చేయబోతోంది? సీఎం రేవంత్ ప్రత్యేక భేటీలో ఏం నిర్ణయించారు? 10 ఏళ్ల తర్వాత తెలంగాణలో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అదే జోష్ కంటిన్యూ చేయాలని భావిస్తోంది. అందుకే ఎన్నికల సంఘం లోకల్ బాడీస్ ఎలక్షన్స్ కి అలా షెడ్యూల్ ఖరారు చేసిందో లేదో ఇలా అందరికన్నా ముందే అభ్యర్థుల ఎంపికపై కసరత్తు మొదలుపెట్టింది. నాడు పీసీసీ చీఫ్ గా అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తర్వాత సీఎంగా పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని ముందుండి నడిపించి విజయం సాధించిన రేవంత్ రెడ్డి ఇప్పుడు కూడా పార్టీని గెలుపు తీరాలకు చేర్చాలనే వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్లతో ప్రత్యేకంగా సమావేశమైన సీఎం రేవంత్ రెడ్డి అభ్యర్థుల ఎంపికపై చర్చించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ అభ్యర్థుల జాబితాను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. బీహార్ ఎన్నికలకు సంబంధించి అభ్యర్థుల ప్రక్రియ ఢిల్లీ స్థాయిలో కొనసాగుతున్నందున పనిలో పనిగా ఈ జాబితాను కూడా సిద్ధం చేసి హైకమాండ్కు పంపితే ఆమోదం పొందొచ్చని సీఎం సూచించినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు, మంత్రులు తమ తమ ఇలాఖాల్లో గెలుపు గుర్రాలను ఎంపిక చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ నెల 5వ తేదీలోపు అభ్యర్థుల ఎంపిక పూర్తి చేయాలని సూచించారు. అంతేకాదు, ఇటీవల వర్షాల కారణంగా వాయిదా పడిన బీసీ గర్జన సభ విషయంలోనూ మంత్రులతో సీఎం సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. దసరా తర్వాత బీసీ గర్జన నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో అంతా కలిసి రావాలంటూ పదే పదే పిలుపునిస్తున్నారు హస్తం నేతలు. బీసీలందరూ ఏకంగా ఇంప్లీట్ గారిని ఏది 6th నాడు అయితే 8th నాడు రిజల్ట్ ఎట్లా వస్తుందో మీడియా ఏదైతే జ్యుడిషియల్ చేస్తుందో మా సంఖ్యలో ఎక్కువ శాతం ప్రజలలో ఏది ఉద్రేకం ఉన్నది, మాకు అన్యాయం జరిగితే మేము సహించామనే ఆలోచన వాళ్ళకు కూడా కలగాలని కోరుతూ తప్పనిసరిగా మనం లోకల్ బాడీలో ఎన్నికలు జరిగేటట్టు మా ముఖ్యమంత్రి గారు తప్పనిసరిగా చేస్తారన్నాడు, చేసిండు. అయితే బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ లోని బీసీ నేతలు మూకుమ్మడిగా హైకోర్టుకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ వ్యవహారం మరింత డిలే కాకుండా, ఎన్నికలకు అడ్డంకులు లేకుండా మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా భారీ సంఖ్యలో బీసీ నేతలు ఈ కేసులో ప్రతివాదులుగా ఇంప్లీడ్ అవ్వాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. మంత్రి దామోదర రాజనరసింహ ఇంట్లో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అధికార పార్టీ నేతలు ఎంత అసభావంతో ఉన్నప్పటికీ స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకొచ్చిన జీవోపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో ఈ నెల 8న జరిగే తదుపరి విచారణ తర్వాత తీర్పు ఎలా ఉంటుందోనన్న హైటెన్షన్ ఏర్పడింది. తీర్పు అనుకూలంగా వస్తే ఎన్నికల్లో విజయం సాధించినట్టేనన్న ఫీలింగ్తో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఒకవేళ ప్రతికూలంగా తీర్పు వస్తే ఏం చెయ్యాలి అనే విషయంలోనూ తీవ్రంగా కసరత్తు చేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.